అన్న క్యాంటీన్లు పేదల కడుపు నింపుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 9 అన్న క్యాంటీన్లకు విశేష స్పందన లభిస్తోంది. కూలీ పనుల కోసం వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు, విద్యార్థులు వందలాది మంది అన్న క్యాంటీన్లలో ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ రోజుల్లో 5 రూపాయలకు టీ కూడా రావడం లేదని, కానీ కేవలం 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా అన్నదాత సుఖీభవ అంటూ అన్న క్యాంటీన్ల నిర్వహణపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 రూపీస్ భోజనం కడుపు నిండా నిండద్ది. మళ్ళీ ఉదయం టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం భోజనం పెడతారు. ఆటో వాళ్ళకి, హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి అందరికీ బాగా ఉంది. పేదవాళ్ళంతా బాగా తింటున్నారు భోజనాన్ని, 5 రూపాయల భోజనాన్ని. హోటళ్ళల్లో తినేదానికి 100 రూపాయలు పెట్టలేకపోతున్నామ్మా, 5 రూపాయల భోజనం పెట్టి బాగా చేస్తున్నారు అని చెప్పని మెచ్చుకుంటున్నారు జనాలంతా. 5 రూపాయలకి మళ్ళా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసిన దానికి సంతోషపడుతున్నారు జనాలంతా. బాగుంది సార్, కూరలు బాగుంటాయి, అన్నం బాగుంది, అన్నీ బాగుంటాయి సార్. బయట రేట్లు ఎక్కువ కదండి సార్. 7 అంటే 5 రూపాయలు ఎక్కడ బాగుంది, కూరలు అన్నీ బాగుంటాయి. ఇవాళ మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన పనులు చాలా మంచిగా ఉన్నాయి. గతం ప్రభుత్వంలో నానా హింసలు బండి మేము హాస్పిటల్కి వచ్చి 120 రూపాయలు అంటే 120 రూపాయల భోజనం తిన్నాం, 100 రూపాయలు అంటే 100 రూపాయలు తిన్నాం ప్లేటు. ఇవాళ 5 రూపాయలకి కడుపు నిండిపోతుంది. ఇక్కడ బాగుంది నాయన, కూరలు కూడా బాగా పులుసు కమ్మగా చేస్తున్నారు. ఉర్లగడ్డలకి తాలింపు కానీ పచ్చడి కానీ, పచ్చడి నేను తినలేం కానీ ఇవన్నీ బాగానే ఉంది. పెరుగు కూడా పెడుతున్నారు. ఇదో లేని వాళ్ళకి ఆకలి తీరుస్తున్నారు. ఇంకా ఏం కావాలన్నా భోజనం ఇక్కడ అన్నం క్యాంటీన్ 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. పట్టినడా తింటున్నాము, కడుపునడా తింటున్నాము. పేదలకు ఉపయోగపడుతుంది. బయట 100-150 అయిపోతున్నా, పేదలకు ఉపయోగపడుతుంది. భోజనం బాగుంటుంది. ఇక్కడ పెట్టేదానికి సప్లై కూడా బాగా చేస్తారు, అభిమానంగా ఉంటారు. అందరికి ఉపయోగపడుతుంది, బాగుంది. ఈ భోజనం పెట్టినాక చాలామంది కూడా శుభ్రంగా భోజనం చేస్తారు, 2-3 పూటలు తింటున్నారు, ప్రశాంతంగా ఉండరు. పేదలకు ఉపయోగించేటట్టుగా బాగా పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. పెట్టినట్టు ఇప్పటికి ఎవరు ఇంతమందికి పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. కూరగాయల మార్కెట్లో పనిచేస్తూ ఉంటాం. ఒక రోజుకి భోజనం వచ్చి చేయాలంటే 250 రూపాయలు అవుద్ది. 3 పూట్ల తినాలంటే 5 రూపాయలకే భోజనం, 3 పూట్ల 5 రూపాయల భోజనం ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఈరోజు నేను సంపాదించే సంపాదన 600 రూపాయలు నాకు వస్తే 15 రూపాయలతో నేను 3 పూట్ల తీసుకొని నా భోజనానికి అవుతున్నాయి. కొరవ డబ్బులన్నీ ఇంట్లో ఇచ్చేస్తున్నా. బాగుంది. 5 రూపాయలకి ఇంతకన్నా మంచి భోజనం ఏడ చిక్కద్ది. బాగుంటేనే కదా వచ్చి తింటున్నాం. బయట తినాలంటే 100 రూపాయలు దాడుతుంది. ఇక్కడ 10 రూపాయలకి 2 టోకలకి సరిపోతుంది మనకి. ఇంతకుముందు ఇబ్బంది అంటే మామూలుగా ఏంటంటే అన్నం లేక ఏంటంటే ఏదైనా భోజనానికి వాటర్లో పోవాలా. ఇప్పుడు ఇబ్బంది లేదు మనకి. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా భోజనం ఏంటంటే 5 రూపాయల భోజనం పెట్టాడు. ఇది కష్టం చేసుకుని నష్టం చేసుకుని పెడుతున్నాడు. ఇబ్బంది ఏమో లేకుండా బ్రహ్మాండంగా ఉంది, వైభవంగా. వీళ్ళందరూ వచ్చి మీదనే అన్న క్యాంటీన్లోనే తింటున్నారు. మేము కూడా ఆటో దొరుకున్నాను కూడా ఏడే తింటున్నాం. బయట తినాలంటే 120, 80. ఇప్పుడేం బాగానే ఉంది, ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు పెట్టిన పథకం బ్రహ్మాండంగా ఉంది. ఆయన వచ్చిన తర్వాత పేదలకు ఎంతో గొప్పగా న్యాయం జరుగుతుంది. ఈ 5 రూపాయల అన్నదాన పథకం గొప్ప పథకం ఇది. ఈయన పేరు చిరస్థాయిగా నిలబడిపోద్ది, చంద్రబాబు నాయుడు పేరు.